హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఈరోజుటి మన రెసిపీ కమ్మగా నోరూరించే బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసే ఈ బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో తయారు చేసుకునే ఈజీ అండ్ క్విక్ రెసిపీ చల్లగా కమ్మగా పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుంది. దీని తయారీ విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు 1/2 లీటర్ పాలను మనము వేడి చేసుకోవాలి. దీనికోసం బాగా చిక్కగా ఉన్న పాలను తీసుకోండి. పాలు ఎంత చిక్కగా ఉంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు పాలు కాగుతున్నాయి. ఇందులోకి మనము 1/3 కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. పాలను బాగా కలుపుకుంటూ మనము ఈ చక్కెర అంతా కరిగేటట్లుగా పాలను మనము కాచుకోవాలి. పాలు కాగుతున్నాయి కదా, ఇప్పుడు మరొక బౌల్లో మనము కొన్ని పాలను తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వెనీలా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ కోసం మన పాలను పచ్చి పాలనైనా వాడుకోవచ్చు. ఇక్కడ పాలలోకి కస్టర్డ్ పౌడరు ఉండలు కట్టుకోకుండా బాగా నీట్గా కలుపుకొని మనం రెడీగా చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం ఉండలు లేకుండా నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లోకి మనం కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ మిల్క్ను యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ను యాడ్ చేసిన తర్వాత పాలను కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే పాలు అనేవి గడ్డ కట్టకుండా నీట్గా ఉంటాయి. చూసారు కదా, పాలు అనేవి నీట్గా మరిగిపోయాయి. ఇప్పుడు ఈ పాలలోకి మనము 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్. మీరు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే యాడ్ చేసుకోకున్నా పర్లేదు. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేనైతే మిల్క్ పౌడర్ని యాడ్ చేసి ఇది బాగా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల పాలు కొంచెం ఉండలు కట్టినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి దీనిని బాగా కలుపుకొని మిల్క్ పౌడర్ పాలలోకి బాగా కలిసేంత వరకు మనము కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని వాటిని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ మిల్క్ బ్రెడ్ని తీసుకొని వాటిని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ను తీసుకొని అలాగే అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ను 2 వైపుగా టర్న్ చేసుకుంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని టర్న్ చేసుకుంటూ మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూసారు కదా, బ్రెడ్ పీసెస్ బ్రౌన్ కలర్కి టర్న్ అయ్యాయి. ఇలా మనము 2 వైపులా బ్రెడ్ పీసెస్ను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే సేమ్ ప్రాసెస్ను రిపీట్ చేస్తూ మిగతా బ్రెడ్ పీసెస్ను కూడా మనం అలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సేమ్ ప్రాసెస్ను రిపీట్ చేస్తూ మిగతా అన్ని బ్రెడ్ ముక్కలను కూడా మనము ఫ్రై చేసి రెడీగా పెట్టుకోవాలి.
ఇప్పుడు ఎంప్టీ బౌల్లోకి మనము ముందుగా కాచి పెట్టుకునేటువంటి కస్టర్డ్ మిల్క్ను యాడ్ చేసుకోవాలి. దీనిని 2 స్కూప్స్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ ఈ కస్టర్డ్ మిల్క్లో నానేటట్లుగా వీటిని నీట్గా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక లేయర్ బ్రెడ్ పీసెస్ను పెట్టిన తర్వాత వాటిపైకి మళ్ళా మనం కస్టర్డ్ మిల్క్ను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బ్రెడ్ ముక్కలు నానేంత వరకు కస్టర్డ్ మిల్క్ను వేస్తున్నాను. దాని తర్వాత మనము సెకండ్ లేయర్గా మళ్ళీ బ్రెడ్ పీసెస్ను పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ పైన కూడా మనము కస్టర్డ్ మిల్క్ను యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ బాగా నానేంత వరకు కస్టర్డ్ మిల్క్ను వేయాలి. తర్వాత దీనిపైకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఇది చల్లారేంత వరకు బయట ఉంచుకొని తర్వాత దీనిని ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టి తీయాలి. ఇప్పుడు నేను 2 అవర్స్ తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, మన బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్ రెడీ. ఇది చల్లగా చాలా బాగుంటుంది. ఇది ఇలాగైనా తినొచ్చు, లేదంటే ఇందులోకి మనము ఎనీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. ఐస్ క్రీమ్ అవసరం లేదండి. దీన్ని ఇలా కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ టేస్ట్ పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా నచ్చుతుంది. ఇలా పెట్టగానే అలా కరిగిపోయే జ్యూసీగా ఉండే ఈ బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ మీరు కూడా తయారు చేసుకొని దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.